మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాట్ నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ద్వారా ఎలిజిబుల్ అయితే గనక వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందివ్వడం జరుగుతుంది. అలాగే డీజిల్ సబ్సిడీ కూడా అందివ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ మత్స్యకార భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారో వారికి ప్రస్తుతం అయితే మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు. నిజానికి గత ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్‌కి ముందే ఎలక్షన్ కూడా వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ఏం చేసిందంటే ఈ మత్స్యకార భరోసాకి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ అనేది అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కదా! అందులో అంటే గత ప్రభుత్వం ఏదైతే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిందో అందులో ఎవరైనా ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఆ పేర్లు అయితే ఆ లిస్ట్‌లోంచి తీసేయాలని ఆ పేర్లకి మళ్ళీ వెరిఫికేషన్ అయితే కూటమి ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరొక 20 రోజులైతే ఈ వెరిఫికేషన్ అయితే ఉండి తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక డీజిల్ సబ్సిడీకి సంబంధించి చూసినట్లయితే లీటర్‌కి రూ. 9 చొప్పున సబ్సిడీ అయితే అందిస్తారు. అలాగే 300 లీటర్ల వరకు కూడా ఈ సబ్సిడీ అయితే అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇనెలిజిబిలిటీ ఏంటంటే ఒక ఏదైతే మత్స్యకార భరోసా బోట్ ఉందో ఆ బోట్‌కి కనీసం 100 లీటర్లు అయితే డీజిల్‌ని అయితే వినియోగించాలి. లేదంటే ఆహ్, ఆ గ్రూప్ ఏదైతే ఉందో మత్స్యకార భరోసాకి సంబంధించి వాళ్ళని ఇనెలిజిబుల్ అయితే చేస్తారు ఈ స్కీమ్‌కి. ఇలా కండిషన్ అనేది పెట్టడం వల్ల చాలా మంది ఇనెలిజిబుల్ అయితే అయ్యారు. నిజానికి అందులో ప్రజల తప్పు అయితే లేదు. గతంలో ప్రభుత్వ తప్పు అయితే ఉందనేసి ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో అయితే రాశారు. అసల కారణం ఏంటంటే ఇప్పుడు డీజిల్ సబ్సిడీ అనేది సెలెక్టెడ్ పెట్రోల్ బంక్‌లో మాత్రమే ఇస్తారు. ఆ పెట్రోల్ బంక్‌లో మాత్రమే ఇలా మత్స్యకార భరోసాకి ఎలిజిబుల్ అయిన వారు డీజిల్ కొట్టించుకుంటే వారికి సబ్సిడీ అనేది వస్తుంది. కానీ ఆ పెట్రోల్ బంకుల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలాగే వారికి ప్రభుత్వం ఈ అమౌంట్ అనేది చెల్లించకపోవడం. అంటే ప్రభుత్వం వచ్చేసి పెట్రోల్ బంకులకి ఈ అమౌంట్ చెల్లించకపోవడం వల్ల మత్స్యకారులకి ఎవరైతే పెట్రోల్ బంకుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు డీజిల్ అనేది ఇవ్వడం మానేశారు. అలా చేయడం వల్ల మత్స్యకారులు ఏం చేశారు? వారికి దగ్గరలో ఉన్న వేరే పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో సెలెక్టెడ్ పెట్రోల్ బంకులు వారి దగ్గర ఈ డేటా అయితే లేదు. అంటే మత్స్యకారులు కనీసం 100 లీటర్లు వినియోగించుకున్నట్టు డేటా అయితే లేదు. ఇలా చేయడం వల్ల చాలా మంది మత్స్యకారులు అయితే ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరిగింది. ఇక ఈ మత్స్యకార భరోసాకి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే మిగతా పథకాల్లాగే కాకపోతే 6 స్టెప్ వాలిడేషన్‌తో పాటు మరికొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 6 స్టెప్ వాలిడేషన్ అంటే ఇన్‌కమ్ టాక్స్ పేయర్ ఉండకూడదు. అలాగే 4 వీలర్ ఉండకూడదు. కరెంట్ బిల్ అనేది ఎక్కువ ఉండకూడదు. అలాగే ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇలా 6 స్టెప్ వాలిడేషన్ అయితే చేస్తారు కదా! దాంతో పాటుగా ఎవరైతే ఈ లబ్ధిదారు ఉన్నారో మత్స్యకార భరోసాకి సంబంధించి వారి వయసు అనేది 18-60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే మత్స్యకార పెన్షన్ అనేది రాకూడదు ఆ వ్యక్తికి. ఇలా కొన్ని కండిషన్‌లు అయితే మత్స్యకార భరోసాకి సంబంధించి అయితే ఉన్నాయి. ఈ విధంగా చాలా మంది అయితే ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరిగింది. ఇక ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసినట్లయితే మరొక 20 రోజులైతే వెరిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ నెలాఖరుకి ఈ మత్స్యకార భరోసాకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. పేరైతే మారొచ్చు.